సూపర్ స్టార్ మహేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తెలుగు టాప్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోలు. బాక్సాఫీస్ ని తమ మూవీస్ తో దున్నేయడంలో వీరికి వీరే సాటి. వీరి సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే చాలు 100 కోట్లు కలెక్ట్ చేస్తాయి. రికార్డ్స్ క్రియేట్ చేయడంలో వీరి సినిమాలు పోటీ పడతాయి. రికార్డ్స్ విషయంలో సినిమాకి పోటీ పడే వీరు బాక్సాఫీస్ వద్ద డైరెక్ట్ గా 4 సార్లు పోటీ పడ్డారు. మహేష్, రామ్ చరణ్ పోటీ పడిన సినిమాలు ఏంటో, అవి ఎలాంటి విజయాలు అందుకున్నాయో, వీటిలో ఎవరు పైచేయి సాధించారో ఇప్పుడు చూద్దాం. మహేష్, రామ్ చరణ్ మొట్టమొదటిసారిగా తమ సినిమాలతో పోటీ పడింది 2013లో. ఆ సంవత్సరం సంక్రాంతికి మహేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చరణ్ నటించిన నాయక్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ముందుగా చరణ్ నాయక్ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివి వినాయక్ దర్శకత్వంలో చరణ్ మొదటిసారిగా డ్యూయల్ రోల్లో నటించిన చిత్రం ఇది. కాజల్, అమలాపాల్ హీరోయిన్స్ గా భారీ అంచనాలతో సంక్రాంతి సీజన్లో విడుదలైంది నాయక్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. నాయక్, చెర్రీ అనే 2 పాత్రల్లో అదరగొట్టేశాడు చరణ్. 2 క్యారెక్టర్స్ ని బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా రూపొందించాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో సాంగ్స్, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. తమన్ పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయింది. ఇక ఈ సినిమాలో మేజర్ హైలైట్ బ్రహ్మానందం. జిలేబీ రోల్లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. చెర్రీ, జిలేబీల మధ్య కామెడీ టైమింగ్ అదుర్స్. ఇలా అన్నీ కలిసి నాయక్ మూవీని సూపర్ డూపర్ హిట్ చేశాయి. 35 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 50 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక మహేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నాయక్ రిలీజ్ అయిన 2 రోజులకి జనవరి 11న రిలీజ్ అయింది. సీనియర్ హీరోల తరువాత తెలుగులో వచ్చిన భారీ మల్టీ స్టారర్ మూవీ ఇదే. మహేష్, వెంకటేష్ ఒకే స్క్రీన్ పై కనిపించి ఫ్యాన్స్ కి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాలో మహేష్, సమంత, వెంకీ, అంజలిల పేర్ సూపర్ గా సెట్ అయింది. మిక్కీ జే మేయర్ ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో మహేష్ బాబు గోదావరి యాసలో పలికిన డైలాగులకు విమర్శకులు మరియు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. వెంకటేష్ సెటిల్డ్ నటన హైలైట్ అయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత నిర్మించబడిన మల్టీ స్టారర్ చిత్రం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడమే కాక ప్రపంచవ్యాప్తంగా 54.75 కోట్ల కలెక్షన్లు సాధించింది. మగధీర, దూకుడు, గబ్బర్ సింగ్ తర్వాత ఈ సినిమా అత్యంత భారీ కలెక్షన్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అలా మొదటిసారి పోటీలో 2 బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు బరిలోకి దిగింది 2014లో. ఈసారి కూడా మళ్లీ సంక్రాంతికే పోటీ పడ్డారు. చరణ్, ఎవడు, మహేష్ 1 మూవీ పోటాపోటీగా థియేటర్స్ లోకి వచ్చాయి. ముందు మహేష్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన 1 చిత్రం జనవరి 10న రిలీజ్ అయింది. మహేష్ ఇందులో గౌతమ్ అనే రాక్ స్టార్ పాత్రలో కనిపించాడు. తన తల్లిదండ్రులని చంపిన ముగ్గురిని చంపాలి అనే రివెంజ్ కథని కొత్తగా చూపించాడు. వాళ్ళని చంపకపోయినా చంపానని అనుకునే డిప్రెషన్ లో ఉండే డిఫరెంట్ క్యారెక్టర్ ని ప్లే చేశాడు మహేష్. ఈ సినిమా కథ వైవిధ్యంగా ఉంది. అంతేకాక భారీ మొత్తంలో ఈ సినిమాని నిర్మించారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాలో కంటెంట్ బాగుంది. మహేష్ నటన హైలైట్. కానీ ఎందుకో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. ఫస్ట్ యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ తరువాత కమర్షియల్ గా ఫెయిల్ అయింది. కానీ ప్రేక్షకులు సినిమాని చూస్తున్నంతసేపు ఎప్పుడు ఏం జరుగుతుందా అనిపించేలా సుకుమార్ ఈ సినిమాని రూపొందించారు. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ లో ఈ సినిమా భారతదేశ సినిమాల్లో అత్యధిక పాయింట్లు పొందిన సినిమాగా చరిత్ర సృష్టించింది. సినిమా ఫ్లాప్ అయినా మహేష్ కెరియర్ లో మంచి చిత్రంగా నిలిచింది. ఇక మహేష్ మూవీ వచ్చిన 2 రోజులకి ఎవడు అంటూ వచ్చాడు రామ్ చరణ్. ఎవడు జనవరి 12న రిలీజ్ అయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కొట్టింది. చరణ్ కు జోడీగా శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీలో బన్నీ, కాజల్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించారు. ముఖ్యంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ ని హైలైట్ గా చూపించాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. మొత్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం అందుకుంది. ఇలా 2వ పోటీలో చరణ్ హిట్ అందుకున్నాడు. మహేష్, చరణ్ మళ్లీ 2014లోనే పోటీ పడ్డారు. ముందుగా మహేష్ సెప్టెంబర్ 19న ఆగడు మూవీతో వచ్చాడు. ఆ తర్వాత 12 రోజుల గ్యాప్ లో చరణ్ గోవిందుడు అందరి వాడేలే మూవీని అక్టోబర్ 1న రిలీజ్ చేశాడు. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చిన ఆగడు ముందుగా వచ్చింది. ఇందులో మహేష్ మరోసారి పోలీస్ గా నటించాడు. తమన్నా హీరోయిన్ గా తమన్ మ్యూజిక్ ఇవ్వగా ఫుల్ క్రేజ్ తో వచ్చింది ఆగడు. కానీ సినిమా కథ ఆకట్టుకోలేదు. ఆగడు మూవీ మహేష్ కి ఫ్లాప్ పడేలా చేసింది. ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. మహేష్ నటన సూపర్. కానీ డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడంతో సినిమా ఫెయిల్ అయింది. ఇక మహేష్ వచ్చిన 12 రోజులకి గోవిందుడు అందరి వాడేలే అంటూ వచ్చాడు చరణ్. ఫ్యామిలీ ఎమోషన్ ని బేస్ చేసుకుని తీశాడు దర్శకుడు కృష్ణవంశీ.
ఈ మూవీలో ప్రకాష్ రాజ్, హీరో శ్రీకాంత్ కీలక పాత్రలు చేశారు. కాజల్, చరణ్ జంటగా చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. అలా మూడవసారి పోటీలో ఇద్దరు గొప్ప విజయం అందుకోలేదు. ఇక వీరి నాలుగోసారి పోటీ హైలైట్ అని చెప్పాలి. 20 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన చరణ్ రంగస్థలం, మహేష్ భరత్ అను నేను చిత్రాలు బాక్సాఫీస్ ని దున్నేశాయి. ముందుగా చరణ్ రంగస్థలం 2018 మార్చి 30న రిలీజ్ అయింది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్, సమంత జంటగా చేసిన ఈ మూవీ రికార్డు విజయాన్ని అందుకుంది. 1980లో రంగస్థలం అనే ఊరిలో జరిగే కథ ఇది. చరణ్ చెవిటివాడిగా మాస్ లుక్ లో చేసిన చిత్రం ఇది. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, యాంకర్ అనసూయ పాత్రలు హైలైట్ అయ్యాయి. దేవిశ్రీ ఇచ్చిన పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక సినిమా విడుదలైన మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా 85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొదటి వారం ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాల్లో 58.55 కోట్లు వసూలు చేసి బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల తరువాత అత్యధిక వసూలు సాధించిన 3వ సినిమాగా నిలిచింది. ఇక మొత్తంగా 125 కోట్ల షేర్ ని వసూలు చేసింది. అందులో 93 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లోనే వసూలయ్యాయి. ఈ సినిమాతో అఖండ విజయం అందుకున్నాడు చరణ్. ఇక 20 రోజుల గ్యాప్ లో ఏప్రిల్ 20న భరత్ అను నేను సినిమాని మహేష్ రిలీజ్ చేశాడు. ఇందులో ఫస్ట్ టైం సీఎంగా చేశాడు మహేష్. కమర్షియల్ తో మెసేజ్ ని ప్రతి సినిమాలో పెట్టే కొరటాల శివ ఈ సినిమాలో కూడా పొలిటికల్ మెసేజ్ ఇస్తూ సూపర్ గా తీశాడు. ఇక స్టైలిష్ యంగ్ సీఎంగా అదరగొట్టేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. మహేష్, కియారా అద్వానీ జోడీ సూపర్ గా ఉంది. ఈ సినిమా మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని 180 కోట్లకి పైగా గ్రాస్, 100 కోట్లకు పైగా షేర్ సాధించి మహేష్ కెరియర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. భరత్ అను నేనులో వచ్చాడయ్యా సామి అనే సాంగ్, భరత్ అను నేను టైటిల్ సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. వచ్చాడయ్యో సామి సాంగ్లో పంచకట్టుతో విపరీతంగా ఆకట్టుకున్నాడు మహేష్. 4వసారి పోటీలో ఇద్దరు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇలా 4 సార్లు పోటీ పడిన వీరిలో చరణ్ 3 సార్లు విజయం అందుకోగా మహేష్ 2 సార్లు బ్లాక్ బస్టర్స్ విజయం అందుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.